కంప్యూటర్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే కంప్యూటర్ తోటి మనం వర్క్ చేయాలంటే ఏమేమి అవసరం అవుతాయి అనేదాన్ని ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్గా చెప్పుకోవచ్చు. మరి హార్డ్వేర్, అట్లనే సాఫ్ట్వేర్, ఫర్మ్వేర్, అట్లనే లైవ్వేర్, ఈ 4 కూడా ప్రతి కంప్యూటర్కి అవసరమే. మరి ఇవి అన్నీ ఒకదానితో ఒకటి కోఆపరేట్ చేసుకుంటూ వర్క్ అవుతాయి. మరి ఏ ఒకటి లేకపోయినా కానీ కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కాదనమాట. మరి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చూడండి, హార్డ్వేర్, ద ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ ఈస్ కాల్డ్ హార్డ్వేర్. ఏవైతే మనకి కనబడుతూ ఉన్నాయో విజబుల్ పార్ట్స్, లేదంటే ఫిజికల్గా ఉండే పార్ట్స్, మౌస్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, మానిటర్ కావచ్చు, అట్లానే మెయిన్ సిపియు కావచ్చు, సిపియు క్యాబినెట్, దాని లోపల ఉండే పార్ట్స్ కావచ్చు, అన్నీ కూడాను హార్డ్వేర్ అనమాట. టచబుల్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్, వీటినైతే టచ్ చేయగలుగుతామో, వీటినైతే చూడగలుగుతామో, ఏవైతే ఫిజికల్గా ఉన్నాయో ఆ పార్ట్లన్నిటిని కూడా మనం హార్డ్వేర్ అని చెప్పేసి అంటాం. మరి సాఫ్ట్వేర్, ది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద హార్డ్వేర్ పార్ట్స్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్ అనమాట. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్నే ఇక్కడ సాఫ్ట్వేర్గా చెప్పుకోవచ్చు. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ టు ది హార్డ్వేర్. ఏవైతే ఏ ప్రోగ్రాంలు అయితే పైన మనం చెప్పుకున్న హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతాయో వాటినే సాఫ్ట్వేర్ అని చెప్పేసి అంటాం. సో అంటే సాఫ్ట్వేర్ లేకుండా హార్డ్వేర్ ఏమీ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మామూలుగా ఒక టేప్ రికార్డర్ తీసుకోండి, లేదంటే డివిడి ప్లేయర్ ఇవి తీసుకోండి. ప్లేయర్ ఉంది, ప్లేయర్ లోపల డివిడి పెట్టకపోతే అది వేస్టే కదా. డివిడి కూడా హార్డ్వేరే అనుకోండి. మరి డివిడి లోపల ఉంటాయి చూడండి, ఆ సాంగ్స్ కావచ్చు, ఆ వీడియో కావచ్చు, వాటిల్ని సాఫ్ట్వేర్ అనుకోండి. అట్లానే మన కంప్యూటర్కి కంప్యూటర్ పార్ట్లు ఉంటే సరిపోదు, మరి ఆ కంప్యూటర్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేటివి మనం రకరకాల మెమొరీస్ ద్వారా ఆ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేసి వాటి ద్వారా ఆ హార్డ్వేర్ పార్ట్స్ని నడిపించడం జరుగుతుంది. మరి అట్లాంటి ఆ ప్రోగ్రాములనే మనం సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటాం. సో సాఫ్ట్వేర్ లేకుండా హార్డ్వేర్ ఏమీ చేయలేదు అనేది గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ ఫర్మ్వేర్. మరి ఫర్మ్ ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ ఎక్కడైతే కంప్యూటర్ తయారైందో ఆ తయారైన చోటు నుంచే కంప్యూటర్ స్టార్ట్ అయ్యేదానికి కావాల్సిన స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ కంపెనీ నుంచే స్టోర్ చేసి రావడం జరుగుతుంది. మరి వాటిని ప్రైమరీ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అంటాం. ప్రైమరీ కంప్యూటర్ మీరు స్విచ్ ఆన్ చేయగానే ఫస్ట్ కంప్యూటర్కి ఫ్యూ సెకండ్స్ వచ్చే ఇన్స్ట్రక్షన్సే ఈ ఫర్మ్వేర్. మరి ఫర్మ్వేర్ ఏం చేస్తుంది, కంప్యూటర్ మొత్తం రెడీగా ఉందా లేదా, స్టార్టింగ్లో అన్ని పార్ట్లు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసిన కొన్ని నిమిషాలు లేదంటే కొన్ని సెకండ్ల వరకేనమాట. సో స్టార్ట్ చేయగానే మీకు స్టార్టింగ్ స్క్రీన్ అవి వస్తాయి కదండి, అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫర్మ్వేర్. సో అవి కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే వచ్చేస్తాయి, పర్మనెంట్గా ఉంటాయి. అవి కంప్యూటర్ పోయేదాకా అవి అట్లనే ఉంటాయి. వాటిని తీయడము మళ్ళీ స్టోర్ చేయడం అంతా మామూలుగా మన వల్ల కుదరదు అనమాట. సో అందుకనే వాటిని పర్మనెంట్ సాఫ్ట్వేర్ అని కూడా అంటాం, పర్మనెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అదే పైన చెప్పుకున్న ఈ సాఫ్ట్వేర్ అంటే మనం ఏవి కావాలో అవి లోడ్ చేసుకోవచ్చు, ఏవి వద్దనుకుంటే వాటిని తీసేయచ్చు. ఎంఎస్ ఆఫీస్ కావాలా, సి కావాలా, జావా కావాలా, ఏవి కావాల్సి ఉంటే అవి లోడ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ అయితే. వద్దనుకున్నప్పుడు తీసేయచ్చు. ఫర్మ్వేర్ అలా కాదు, పర్మనెంట్గా ఉంటుందన్నమాట. కంప్యూటర్ స్టార్టింగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఫ్యూ సెకండ్స్ ఈ ఫర్మ్వేర్ ఇస్తుంది. ఈ ఫర్మ్వేర్ మీ కంప్యూటర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి అన్ని పార్ట్లు కరెక్ట్గా వర్క్ అవుతున్నట్లయితే తర్వాత మిగతా వర్క్ అంతా చేయమని చెప్పి దేనికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది, సాఫ్ట్వేర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మరి ఈ సాఫ్ట్వేర్ తర్వాత బల్క్గా ఉంటుంది, మిగతా వర్క్ అంతా చేసేది సాఫ్ట్వేర్ అనమాట. మీకు స్టార్టింగ్ విండోస్ ఇట్లా వస్తుంది కదండి, అక్కడి నుంచి సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. లైవ్వేర్,
ఈ లైవ్వేర్ అంటే నథింగ్ బట్ మనం కంప్యూటర్ని ఆపరేట్ ఎవరైతే చేస్తున్నామో వాళ్ళం లైవ్వేర్ అనమాట. సో అంటే మనం లేకుండా కంప్యూటర్ దానంతట అదే వర్క్ చేయలేదు. మనం ఏం చేయాలి, అట్లీస్ట్ స్విచ్ ఆన్ చేయాలి. ఇవన్నీ స్టార్టింగ్ మనం ఇన్స్ట్రక్షన్స్ స్టార్టింగ్ నుంచి మనం బై హ్యాండ్ కానీ ఇట్లా మౌస్ ద్వారా కానీ కీబోర్డ్ ద్వారా కానీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే దాన్ని బట్టి కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో కంప్యూటర్ స్టార్ట్ చేసేదానికి ఆపరేట్ చేసేదానికి మనం కావాలి, అది లైవ్ వేరు. మరి స్విచ్ ఆన్ చేయగానే స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్మ్వేర్ ద్వారా వస్తాయి. స్టార్ట్ అయిన తర్వాత మిగతా వర్క్ అంతా చేసేది సాఫ్ట్వేర్. అసలు మిగతా పార్ట్లన్నిటిని కూడా హార్డ్వేర్గా చెప్పుకుంటున్నాం. సో ఈ 4 కూడా ఒకదానికొకటి లింకు, అన్నీ కూడా అవసరమేనమాట, అన్నీ కంపల్సరీ. ఓకే, ఇవి కంప్యూటర్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఈ 4టిని కలిపితే కంప్యూటర్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఓకే,